అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఏపీలో ఉన్న ఒక ఎమ్మెల్యేని కలవటం జరిగింది. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేని. సో ఎందుకంటారు? దీని వెనకే ఉన్న రాజకీయ వ్యూహం ఉందంటారా? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, దీని వెనకే ఉన్న వ్యూహం ఉందంటారా? రాజకీయ నాయకులు ఒక స్టెప్ వేశారు అని అంటే రాజకీయ వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. లేదంటే వాళ్ళు వెళ్ళరు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. సో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తోటి ఆయన భేటీ అయ్యారు. బొబ్బిలికి సంబంధించినటువంటి ఏరియాలో ఆయన పర్యటించారు. ఓకే. ఎందుకు పర్యటించుంటారు? వెరీ సింపుల్. మల్లారెడ్డి అనగానే ఒక రాజకీయ నాయకుడు. దానికంటే ముందు ఆయన ఒక విద్యా సంస్థల అధినేత. ఈ రెండే కదా ఆయన కోణాలు. సో విద్యా సంస్థల అధినేత ఫస్ట్, తర్వాత రాజకీయాలు. ఈ రాజకీయాల్లో కూడా ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఆయన 2014లో మల్కాజ్గిరి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలవడమే ఆయన రాజకీయ జర్నీ. దానికంటే ముందు ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇప్పుడు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీలు కానీ నడుపుతూ ఉన్నారు తెలంగాణలో. అంటే విద్యా సంస్థల అధినేత. ఈ మధ్యకాలంలో ఆయన ఏమన్నారంటే, నేను రాజకీయాల నుంచి తప్పుకునేటువంటి ఆలోచన కూడా చేస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కాబట్టి రాజకీయాల మీద అంత ఆసక్తి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పారు. కానీ బట్ అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. అంటే రాజకీయాలు అనేది సెకండ్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. ప్రజెంట్ అధికారంలో లేడు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? విద్యా సంస్థలు. సో అక్కడ విద్యా సంస్థల్ని విస్తరింపజేయడానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఉంటాడు అనేటువంటి టాక్ వస్తుంది. ఆల్రెడీ తిరుపతి ఏరియాలో ఉండేటువంటి కొన్ని విద్యా సంస్థలు, ఆల్రెడీ ఉన్నటువంటి విద్యా సంస్థలని ఆయన తీసుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు అని. ఎందుకు అని అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మల్లారెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు విజను, ఆయన యొక్క రాజకీయ దక్షత, ఇవన్నీ కూడా మల్లారెడ్డి గారు ప్రశంసిస్తూ ఉంటారు వీటన్నిటిని. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అడుగు పెట్టారంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఇండస్ట్రియలిస్టులని ఆహ్వానిస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అమలు చేస్తున్నారు. బ్లాంక్ చెక్ రాసిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో మల్లారెడ్డి గారు కూడా ఒక ఇండస్ట్రియలిస్టే, అంతే కదా. విద్యా సంస్థల అధినేత అంటే బహుశా అక్కడ ఉండేటువంటి పాలసీలని అందిపుచ్చుకొని డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడ విద్యా సంస్థలను పెట్టడానికి వెళ్ళి ఉంటారు. ఏ విద్యా సంస్థలు పెట్టే అవకాశం ఉంది అక్కడ? ఆయన ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు. ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలకి ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యత, అడ్మిషన్స్ కూడా అంత డిమాండ్ లేదు. మరి ఏటికి డిమాండ్ ఉంది? మెడికల్ కాలేజీలకి డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడల్ని ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేస్తున్నారు. ఆ పీపీపీ మోడల్లో పార్టిసిపేట్ చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ పెట్టేదానికి బొబ్బిలి ఏరియాలోనూ అక్కడ పెట్టేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళారు అనేటువంటిది వినిపిస్తుంది. మరి మల్లారెడ్డి ఎందుకు వెళ్ళారు? మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కదా. మరి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఇప్పుడు యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకి భీమవరం ఏరియాలో కానీ, వైజాగ్ ఏరియాలో కానీ ఆస్తులు ఉన్నాయి. అవి వాస్తవంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు అనుకోండి, లేదా నాన్ అగ్రికల్చర్ అనుకోండి, ఏవైతే అవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక లీడర్లు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు ఉత్తరాంధ్రలో అనేది వచ్చినటువంటి న్యూస్. అంతేకాదు, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుంగులుగా ఉన్నటువంటి ఐఏఎస్లు కొంతమంది అసైన్ ల్యాండ్స్ని వాళ్ళు రిజిస్టర్ చేయించుకునేటువంటి కార్యక్రమానికి కూడా అప్పట్లో ప్రయత్నం చేశారు. కొంతమంది సక్సెస్ అయ్యారు. ఇంకా కొంత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేటువంటి తరుణంలో ప్రభుత్వం మారిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. దాంట్లో చీఫ్ సెక్రటరీగా ఉన్నట్టు జవహర్ రెడ్డి గారు పేరు వినిపించింది. అప్పట్లో దాదాపు 300 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ని ఏదో ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నారు. అక్కడ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే ఈయన ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అక్కడ రెవెన్యూ అధికారులతోటి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేశారు అనేది కూడా వచ్చినటువంటి న్యూస్. అనేక పత్రికలు, ఇదే నేనే కొత్తగా చెప్తున్నటువంటి న్యూస్ అయితే కాదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏంటి? పీపీపీ మోడల్. పీపీపీ మోడల్ తోటి మెడికల్ కాలేజీలని
చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కు ఇచ్చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. దానికి సంబంధించి 1,04,00,000 మందితోటి సంతకాలు పెట్టించుకొని నిరసన వ్యక్తం చేస్తూ గవర్నర్ గారిని కలిసి వినతిపత్రం కూడా వ్యక్తం చేశారు. ఎలా ఇస్తారో చూస్తాం, మీరు ప్రైవేట్కి ఇస్తుంటే మరింత ఉద్యమాలు చేస్తాం మేము, పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్కి ఇవ్వటమే అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఇప్పుడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు, కమ్యూనిస్టుల మద్దతు తీసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా ఈ మధ్యకాలంలో తులసిరెడ్డి గారని ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ప్రభుత్వ భూములు ఇచ్చి ప్రభుత్వ నిధులు ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీని రన్ చేయండి అని చెప్పి చెప్పడం ఏంటి, అన్నీ ప్రభుత్వం సమకూర్చి అనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అగ్రెసివ్గా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పీపీపీ మోడల్లో ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళని నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేనే అధికారంలోకి వస్తాను, వచ్చినటువంటి 2 నెలల తర్వాత జైల్లో పడేస్తాను అందరిని అని చెప్పాడు. ఓకే. సో దీంతో ఒక చర్చ మొదలైంది. ఎవరు వస్తారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జైల్లో వేస్తానంటున్నారు కదా. 2019 నుంచి 24 మధ్యలో కాలంలో ఆయన పరిపాలన చూసినటువంటి వాళ్ళు ఆయన ఏదైనా చేస్తాడు ఎందుకు ఆయనతోటి అని చెప్పి కొంతమంది, ఓకే, ఆయన ఇంకా రాడు, వచ్చే అవకాశం లేదు అని చెప్పి మరికొంతమంది, ఆయన వచ్చినా పర్వాలేదు మనకి అనుకునేటువంటి వాళ్ళు ఇంకొంతమంది, ఇలా 3 రకాలుగా ఉన్నారు. సో ఆయన వచ్చినా పర్లేదు అనుకొని మనకి ఇబ్బంది లేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంకా బెటరు, ఒకవేళ ఆయన వచ్చినా పర్వాలేదు అనుకునేటువంటి వాళ్ళ జాబితాలో ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు. ఎందుకు మల్లారెడ్డి గారు ఉన్నారు? బేసిక్గా ఆయన తెలుగుదేశం పార్టీ సింపథైజరు, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనుకోవాలి రాజకీయంగా. అయినప్పటికీ కూడా ఎందుకు పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మనకి ఇబ్బంది లేదు, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకోవచ్చు అని చెప్పి ఎందుకు అనుకుంటున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, ఈ రెండు ఒక తాళ్ళలో ముక్కలు. అసలు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనకే ఒక పెద్ద స్కెచ్ ఉందని చెప్పి అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కెచ్ తోటి మిగతా సాంప్రదాయంగా ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు ధైర్యం చేయరు. ఏదో ఒక పొలిటికల్ అండ ఉండేటువంటి వాళ్ళే ధైర్యం చేస్తారు. ఆ అండ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీలు ఇప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 2వ రోజే మల్లారెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. మల్లారెడ్డి గారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. మరి ఆడికి వెళ్ళి మెడికల్ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విన్న తర్వాత కూడా వాళ్ళు వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పర్లేదు, మనకేం కాదు, మనం బీఆర్ఎస్ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా అనేటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అంటే ఆ జాబితాలో ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ మెడికల్ కాలేజీలు టెండర్లు పాడుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మొత్తం 17 కాలేజీలు పరిపాలన అనుమతులు వచ్చింది. దాంట్లో 5 కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పూర్తి అయిపోయాయి. మిగతా కాలేజీలకి ఒక్క పైసా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేటాయింపు చేయలేదు. మిగతా 12 కాలేజీలని పీపీపీ మోడ్లో ఇచ్చేస్తాను అంటున్నారు. ఎవరు? చంద్రబాబు గారు. ఆ పీపీపీ మోడ్లో తీసుకునేటువంటి ఒక కాలేజీ మల్లారెడ్డిది అయి ఉంటుంది. మిగతా కాలేజీ మల్లారెడ్డిది అంటే ఎవరు? బీఆర్ఎస్ పార్టీది. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఈ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలని తీసుకుంటారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అనేది చూడాలి మనం ఇప్పుడు. అంటే ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లేదా బీఆర్ఎస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు లేదా బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్లు కనుక ఆ మెడికల్ కాలేజీలు తీసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ డెఫినెట్గా జైలుకి పంపిస్తాను నేను వచ్చిన అధికారంలోకి వచ్చిన 2 నెలలకి అని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చింటారో దాని వెనుక ఖచ్చితంగా గూడుపుటాని ఉండుంటుంది అని చెప్పి భావించాల్సి ఉంటుంది. లేదంటే మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి ఎందుకు వెళ్ళి మెడికల్ కాలేజ్ పెట్టే ప్రయత్నం చేస్తారు అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఆ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక అభిప్రాయం బయలుదేరింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నాయి అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అనేది వినిపిస్తూ ఉంటుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారా, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా అనేది స్పష్టంగా బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.